హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. పూణే నుంచి రాజమండ్రి వెళ్ళినప్పుడు వీడియో మాట ఇది. అక్కడ మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అవన్నీ కూడా మన ముందు వీడియోస్లో వస్తూ ఉంటాయి. అందరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని. అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మేము పూణే నుంచి స్టార్ట్ అయ్యామండి. పూణే నుంచి డైరెక్ట్ రాజమండ్రికి వెళ్ళలేదు, మధ్యలో హైదరాబాద్లో ఆగి మా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండే. తర్వాత మేము నెక్స్ట్ డే మార్నింగ్ రాజమండ్రి దగ్గర మాది అమ్మ వాళ్ళది విలేజ్ అండి, చొప్పల్ అనే విలేజ్కి వెళ్ళిపోయాము. సో మేము ఇక్కడ పూణే నుంచి స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ 6:30కి అలా స్టార్ట్ అయ్యి హైదరాబాద్కి వెళ్ళినప్పటికీ ఆఫ్టర్నూన్ 2 అలా అయిందండి. సో వెళ్ళామండి. ఇక్కడ నేను మా వాళ్ళు ముందున్నాం, రియో వెనకాల కట్టేసామండి. చూడండి అసలు రియో ఎలా ఎంజాయ్ చేస్తుందో. కార్లో గ్లాస్ దగ్గరే ఉంటుందండి, డోర్ దగ్గర. ఇంక బయటకు చూస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని కట్టేసాం కదా, దానికి కోపం కూడా వచ్చేస్తుందని కట్టేసామని. సో అరుస్తూ ఉంటుంది ఇక్కడ నా మీద. చూడండి ఎలా చూస్తుందో, అరుస్తూ ఉంది చూడండి. సో అరుస్తూ ఉంటుంది మా రియో గాడు. మేము ఇంత సడన్గా ఎందుకు వెళ్తున్నాము అంటే, నాకు కొన్ని మొక్కులు ఉన్నాయండి. అంటే మురమల్ల వెళ్ళాలి. మురమల్ల తెలుసు కదండి అందరికీ, ఈస్ట్ గోదావరి అమలాపురం దగ్గర మురమల్ల వీరేశ్వర స్వామి పార్వతీదేవి అమ్మవారి గుడి ఉంటుంది. సో అక్కడ మొక్కు ఉంది, వెళ్ళాలి అని. సో మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాను. అలానే ఇంకా చిన్న తిరుపతి మొక్కు ఉందని, దానికి కూడా వెళ్ళాలి. సో 2 మొక్కులు తీర్చుకోవడానికి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అలానే మార్చ్ 3కి మా బావగారు గృహప్రవేశం ఉందండి. సో అది కూడా చూసుకుని వస్తాము ఇంకా మేము పూణేకి మళ్ళీ రిటర్న్. సో ఇవన్నీ కలిసి వస్తాయి కదా అని చెప్పి ముందుగానే వెళ్ళి మా మొక్కులను తీర్చుకోవడానికి వెళ్తున్నామండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా రియో కూడా అలసిపోయి నిద్రపోతున్నాడు. అలానే మేము ఈవినింగ్ కల్లా వెళ్ళిపోయాం కదా, వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఇది వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎక్వేరియం అండి. ఇది చాలా అంటే చాలా బాగుంది ఎక్వేరియం. 2 గోల్డ్ ఫిష్లు ఉన్నాయి అందులో. చూడండి ఎంత బాగుంది, ఎంత నీట్గా ఉందో ఎక్వేరియం అనేది. చాలా బాగా నచ్చిందండి. నాకు కూడా ఇలా ఎక్వేరియం పెట్స్ అవి పెంచుకోవడం ఇష్టం. కాకపోతే మా ఎడైనా వెళ్తే ఇబ్బంది కదా అని పెంచుకోనమాట. ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అండి, నైట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ మా చెల్లిని హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గర పికప్ చేసుకుని అవుటర్ రింగ్ రోడ్లో మేము ఇంకా ఊరన్నా స్టార్ట్ అయిపోయాము రాజమండ్రికి. సో ఇక్కడ చూడండి మా చెల్లి పడుకుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ మా చెల్లి పడుకొని పోయింది. ఇంకా రియో కూడా వెనకాల ఉంది, దాని కాళ్ళ మీద పడుకుంది మా చెల్లి కాళ్ళ మీద రియో. ఇంక ఇదంతా వెళ్ళే దారండి. ఎర్లీ మార్నింగ్ బయలుదేరామండి, 4:30కి అలా బయలుదేరాము. అప్పుడప్పుడు సన్రైజ్ అది వస్తుంది. సో చాలా బాగుంది, మబ్బుగా అంటే మంచిగా చాలా బాగుంది క్లైమేట్. ఇంకా సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఈసారి తొందరగా స్టార్ట్ అయిపోయింది కూడా, చాలా ఎండగా కూడా ఉంది తర్వాత ముందు ఇంకాని. ఇంకా ఇయర్ మార్చి నుంచి జూన్ వరకు ఫుల్ టెంపరేచర్ ఉంటుందంట అండి. రిపోర్ట్స్లో వచ్చాయి, అదే సైంటిస్టులు అవి సర్వే చేస్తారు కదా, అందులో వచ్చినాయి. ఈరోజు నేను న్యూస్ విన్నానమాట అది. సో మార్చి నుండి జూన్ వరకు కూడా ఫుల్ హై టెంపరేచర్ అంటే ఫుల్గా ఎండలు ఉంటాయండి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా. సో ఇక్కడ వచ్చేసి చెట్లు చూసారా ఫ్రెండ్స్, ఇవి మన యూట్యూబ్లో కూడా వచ్చినాయి. ఆ చెట్లకి అంటే ఓన్లీ చెట్లు కొమ్మలు అంతే ఫ్రెండ్స్, ఇంకా ఆకులు ఏమి ఉండవంట. సో ఇది చాలా భయంకరంగా ఉన్నాయని చెప్పి యూట్యూబ్లో కూడా ఒక ఫేమస్ యూట్యూబర్ పెట్టారు. సో అది కూడా నేను చూసాను. ఫస్ట్ నేను వీడియో తీసిన తర్వాత వాళ్ళు పెట్టారు, వాళ్ళని కూడా చూసి ఏంటి ఇంత భయంకరంగా నాకు ఆకు కూడా లేదు అనుకున్నాను. తర్వాత కొన్ని రోజులు ఆ వీడియో యూట్యూబ్లో నేను చూసాను మేడం. నేను తీసే చెట్లు అనుకున్నాను కదా అవే చెట్లు ఇవి అని. సో ఇక్కడ వచ్చేసి మా రియగాడు ఇంకా వెనకాలకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి కిటికీలో నుంచి అలా చూస్తుంది. అది కొంచెం గ్లాస్ అయితే చాలు మంచిగా తల బయటికి పెట్టి చూస్తూ ఉంటుంది. ఎక్కువ ఏం ఓపెన్ చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే అది అసలు కోతి కుక్క, మళ్ళీ ఎక్కడ దూకేస్తుందో అని చెప్పి భయం మాట నాకు. అందుకే నేను అంత ఏం ఓపెన్ చేయను. జస్ట్ కొంచెం గాలి తగిలేలాగా మాత్రం విండో ఓపెన్ చేసి పెడతారు రియగాడికి. ఇక్కడ వచ్చేసి ఫుల్ మంచిగా ఉంది. ఇంకా మేము వెళ్తాను, చాలా ప్రశాంతంగా ఉంది రోడ్ మొత్తం. ఎర్లీ మార్నింగ్ జర్నీస్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఎర్లీ మార్నింగ్ జర్నీ ఇష్టం. మా వర్క్ కూడా మార్నింగే బెస్ట్ అంటారు, ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు, ఫ్రెష్ మైండ్తో మంచిగా వెళ్ళిపోవచ్చు అని. ఇక్కడ చూడండి మరి ఎవరు ఫోన్ తీస్తుంది ఇక్కడ కెమెరాకి, ఫుల్ అల్లరి. సో మా వారు అడ్డు పెడుతున్నారు, దానికి అడ్డు పెడుతుంటే తీది అని అంటున్నారు అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ
ఇంకా వచ్చేద్దామని ట్రై చేస్తుంది, కట్టేసాం కదా వెనకాల, ముందుకు వచ్చేద్దామని. చూడండి ఇక్కడ అన్ని కోతి పనులు చేస్తుంది, దానికి నిద్ర వస్తుంది కానీ పడుకోవట్లేదు. చూడండి ఎలా ఆవలిస్తుందో. చూడండి ఎంత క్యూట్ ఉందో కదా మరియో, అసలు ముద్దొచ్చేస్తుంది చూస్తుంటేనే, ఎంత క్యూట్గా చేస్తుందో అసలు అది ఫుల్గా. చూడండి దానికి నిద్ర వస్తున్నా నిద్రపోదు, ఆవలింటి ముందుకు వచ్చేది నిద్రపోవచ్చు కదా, నిద్రపోదు ఇంకా. చూడండి మా హస్బెండ్ చేయి పెడుతున్నారు కదా, పెట్టారు, పెట్టగానే ఇంకా చేయి ఎక్కేసి ఇంక చూస్తుంది అనమాట. చూడండి ఎంత మంచిగా ఫోటోస్ ఎత్తుందో మరి అయితే ఫొటోస్కి. అంత క్యూట్ పప్పి ఇది మాకు. తర్వాత మేము వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసాం ఫ్రెండ్స్. ఎక్కడ అంటే విజయవాడ ముందు కీసరాని టోల్గేట్ వస్తుంది కదా, టోల్గేట్ టిఫిన్స్ చాలా ఫేమస్ అండి, చట్నీస్ టిఫిన్స్ ఫేమస్, చాలా బాగుంటాయి. సో అక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసాము. అంటే నేను తినలేదు, నేను టీ తాగాను, మా వారు మా చెల్లి తిన్నారు. మా వారు వచ్చేసి ఇక్కడ హాఫ్ ప్లేట్ బోండా, హాఫ్ ప్లేట్ ఇడ్లీ తీసుకున్నారు. బాగుంది, చాలా బాగుంది టిఫిన్. ఇంకా చట్నీ పొడి అవన్నీ వేసాను. ఇక్కడ మా చెల్లి వచ్చేసి ఆనియన్ దోశ తీసుకోండి, చూడండి ఎంత బాగుంది క్రిస్పీగా. ఇంకా అలానే మా వారు ఇంకొక హాఫ్ ప్లేట్ పూరి కూడా తీసుకుని, మా ఆయనకి పూరి అని చాలా ఇష్టం అండి, సో అందుకు పూరి కూడా ఒక సింగిల్ పూరి తీసుకున్నారు, హాఫ్ ప్లేట్ తినేసి ఇంకా మళ్ళీ మేము బయలుదేరిపోయామండి. ఇది వచ్చేసి ఇంకా మన గోదావరి జిల్లా అన్నమాట. ఇంకా వెస్ట్ గోదావరికి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోయి హ్యాపీనెస్ ఉంటుంది కదా, మన ఊరు వచ్చేసాం ఫీలింగ్ వచ్చేస్తుంది గోదావరికి వస్తే. ఇక్కడ వచ్చేసి ఇది వెస్ట్ గోదావరి దగ్గర తాడేపల్లిగూడెం సైడ్ అండి. ఇంకా మరి ఇంక పొద్దున్నే లేచి ఎర్లీ మార్నింగ్ 4:30కి బయలుదేరినప్పుడు ఇంకా నిద్రపోతున్నాడు కార్లో. ఇంకా నేను వెనక్కి వెళ్ళిపోయాను, ఇంకా అది ముందు కూర్చొని నిద్రపోతుంది సీట్లో, ఎందుకంటే దానికి ఏసీ కావాలండి. సో అందుకు దాని ముందు కట్టేసాం అనుకో మంచిగా సీట్లో పడుకుని పోతుంది. చూడండి ఇక్కడ మన సైడ్ ఎంత ప్రశాంతంగా వరి చేను, ఇంకా తాడి చెట్లు, కొబ్బరి చెట్లు అవన్నీ ఎంత బాగుంటాయి కదా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ట్రైన్ కూడా వెళ్తుంది పొలాల మధ్యలో. అసలు హ్యాపీనెస్ వేరు, చూస్తుంటేనే నాకు చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఇక్కడ మంచిగా ట్రైన్ అవన్నీ కూడా వెళ్తున్నాయి. సో ఇదే అండి మన వీడియో ఈ రోజుకి. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ చాలా వస్తాయి, సో తప్పకుండా అందరూ చూడండి. ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా టూర్ వీడియోస్, ఇంకా మేము చాలా ప్లేసెస్ కవర్ చేసాను, అక్కడికి వెళ్ళాం ఏంటి అవన్నీ కూడా. సో చూడండి. అలానే మేము ద్వారపూడి కూడా వెళ్ళాము, అన్నయ్యప్ప గుడిగా, అది కూడా పోస్ట్ చేశాను వీడియోలో చూడండి, ఆల్రెడీ పోస్ట్ చేశాను వీడియో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.